వెల్కమ్ టు వైబ్ గో. మా ఛానల్లో ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం. అదేంటంటే మీ ఈవెంట్కి మీరే ఈవెంట్ మేనేజర్. సో మనం మన ఇంట్లో ఈవెంట్ చేసుకోవాలనంటే అది కార్పొరేట్ ఈవెంట్ కావచ్చు, వెడ్డింగ్ కావచ్చు, బర్త్డే ఫంక్షన్ కావచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్ కావచ్చు, సో లేకపోతే రిసెప్షన్ ఫంక్షన్ కావచ్చు, ఏదైనా ఒక ఈవెంట్ మనం గ్రాండ్గా చేసుకోవాలనంటే హల్దీ ఫంక్షన్ కావచ్చు, మెహందీ ఫంక్షన్ కావచ్చు, ఇవన్నీ మనం గ్రాండ్గా చేసుకోవాలనంటే మనం ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఈవెంట్ మేనేజర్. ఎందుకంటే ఒక ఈవెంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ ఎల్ఈడి కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, డీజే కావచ్చు, కొరియోగ్రాఫర్ కావచ్చు, బ్యాంగిల్ చేసేవాళ్ళు కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు. సో ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలిమెంట్స్ మనం ఒక ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మన రిక్వైర్మెంట్ ఇస్తే వాళ్ళు మన ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తారు. కానీ మనకి ఒక ఈవెంట్కి కావాల్సిన ఏవేవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నింటి దగ్గరికి మేము స్వయంగా వెళ్ళి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో మీ ఈవెంట్నే మీరే ఒక ఈవెంట్ మేనేజర్ లాగా స్వయంగా మీరు ఈవెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎల్ఈడి కావాలి. సో ఎల్ఈడి ప్యానెల్స్ P2 కావాలా, P3 కావాలా, P4 కావాలా? అదే కార్పొరేట్ ఈవెంట్కి అయితే మనకి ఎలాంటి ఎల్ఈడి ప్యానెల్ కావాలి? P3 అయితే సరిపోతుందా? లేకపోతే ఒక వెడ్డింగ్కి కూడా మనం P2 తీసుకోవాలా? అసలు P2 అంటే ఏంటి, P3 అంటే ఏంటి, P4 ఏంటి? అలానే లైటింగ్ కావాలంటే మనకి గోల్డ్ పోస్ట్ ట్రస్ కావాలా, లేకపోతే టీ ట్రస్ కావాలా, లేకపోతే షార్పీస్ కావాలా, లేకపోతే ఫాలో అప్ లైట్ కావాలా? అట్లానే మనం ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసుకోవాలనుకున్నప్పుడు స్మోక్ అంటే ఏంటి, హేజ్ అంటే ఏంటి, కాన్ఫిటీ అంటే ఏంటి, అట్లానే కోల్డ్ పైరో అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక ఈవెంట్ చేసుకోవాలంటే మన దగ్గర ఒక 300 మంది మన గెస్ట్స్ ఉంటే 300 మంది రౌండ్ క్లస్టర్ సీటింగ్లో అయితే ఎంత హాల్ కావాలి, థియేటర్ స్టైల్ అయితే ఎంత హాల్ కావాలి? సో వీటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ స్వయంగా మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఒక హోటల్కి వెళ్దాం, అక్కడ ఈవెంట్ హాల్, ఫంక్షన్ హాల్ ఎంత సైజు ఉంది, ఎంత సైజు ఉంటే ఎంత పడతారు, స్టేజ్ ఎంత పడుతుంది, 40/16 స్టేజ్ కావాలా, 32 ఫీట్ స్టేజ్ కావాలా, ఎంత హైట్ కావాల్సి వస్తుంది, ఎల్ఈడి రైజర్ అంటే ఏంటి? అలా మనం ఎల్ఈడి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అట్లానే సౌండ్ సిస్టమ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం, లైటింగ్ దగ్గరికి వెళ్దాం, అట్లానే మనం స్టేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం, హోటల్స్ దగ్గరికి వెళ్దాం, ఫంక్షన్ హాల్స్ దగ్గరికి వెళ్దాం, ఫ్లవర్ డెకరేటర్స్ దగ్గరికి వెళ్దాం. ఇలా స్వయంగా మా ఛానల్లో మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి మీ ఈవెంట్ని మీరే స్వయంగా ఆర్గనైజ్ చేసుకునేటట్టు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసలు ఈవెంట్ మేనేజర్తో అవసరమే లేకుండా మీ ఈవెంట్ని మీరు తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలి అనేది మేము మీకు చూపిస్తాం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. డూ ఫాలో us ఫర్ మోర్ డీటెయిల్స్. Thank you.